కొన్నిసార్లు గమ్యం కంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా. ఈ జిరాంగా ట్రిప్ లో నాకు అదే అనిపించింది. ఈ రోజు ఆ జర్నీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. జిరాంగా మొనాస్ట్రీ చూసిన తర్వాత మా జర్నీ ఇంకా పూర్తి అవ్వలేదండి. ఈ రోజు వీడియోలో మొనాస్ట్రీ చుట్టూ ఉన్న అందమైన రోడ్లు, బ్యూటిఫుల్ రివర్ సైడ్, అలాగే అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్ ఏరియా మొత్తం మీకు చూపించబోతున్నాను. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ లో నాకు బాగా నచ్చింది కేవలం మొనాస్ట్రీ మాత్రమే కాదండి, దాని చుట్టూ ఉన్న ప్రకృతి కూడా. ఈ జర్నీలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే హిల్ సైడ్ అండి. చాలా బ్యూటిఫుల్ గా క్లౌడీగా అయితే భలే కనిపిస్తున్నాయి. రోడ్ ట్రిప్స్ లో మనం జర్నీ చేసేటప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ అయితే చాలా మంది గ్యాదర్ చేసుకుంటారు కదా. ఈ జర్నీ కూడా నాకు అలానే అనిపించింది. సో సిటీకి దూరంగా ప్రశాంతంగా అసలు ట్రావెల్ చేస్తుంటే చాలా బాగుంది అసలు. సో జిరాంగాకి వెళ్ళేటప్పుడు కొన్ని విలేజెస్ అయితే క్రాస్ చేసి వెళ్ళాలి. సో అక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేశాను. మా జర్నీలో హెవీ రైన్ స్టార్ట్ అవ్వడంతో క్లైమేట్ అలాగే ఈ వెదర్ చాలా బాగున్నాయి అసలు. చూడడానికి కూడా మొత్తం గ్రీనరీగా భలే అనిపించింది. అంతేకాకుండా డ్యూ టు హెవీ రైన్ అనమాట మేము వెళ్ళాల్సిన మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం బట్టి చాలా అంటే చాలా క్లోజ్ చేసి పెట్టేశారు. కొన్ని ప్లేసెస్ క్లోజ్ అయినప్పటికీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వెళ్ళిపోయాము. చాలా మంది జిరాంగా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ కార్స్ లేదంటే బైక్స్ పైన వెళ్తారు. బైక్స్ పైన వెళ్తుంటే వాళ్ళు ఇంకా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఫ్రెండ్స్ అయితే చాలా ఫన్ ఉంటుంది. జిరాంగా నుంచి మనం బయట ఎగ్జిట్ అయిన వెంటనే దాని దగ్గరలో అనమాట ఒక బ్యూటిఫుల్ రివర్ సైడ్ అయితే ఉంది. ఫుడ్ కోర్ట్కి వెళ్ళటానికి రివర్ సైడ్ని అయితే క్రాస్ చేయాలండి. అండ్ అక్కడ ప్రతి దగ్గర అనమాట బోర్డ్స్ క్లియర్గా మెన్షన్ చేశారు, సో దట్ వే అందరికీ ఈజీగా ఉంటుందని. ఈ రివర్ సైడ్ చుట్టూ చాలా బ్యూటిఫుల్గా మెయింటెనెన్స్ చేశారు. దూరం నుంచి చూస్తే మనకి వ్యూస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది మోమోస్ అయితే తింటున్నారు, ఎందుకంటే ఇక్కడ మోమోస్ చాలా ఫేమస్ అంట. మేము ఈ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఫుడ్ కోర్ట్ అనేది సర్టెన్ టైమ్స్లో క్లోజ్ చేసి పెడతారండి. సో ఆ టైంలో అయితే వాళ్ళ ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో వచ్చి అయితే టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది అండ్ రిలాక్స్ అవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ స్పాట్ లా అయితే కనిపించింది. ఈవినింగ్ టైంలో ఇంకా అందంగా కనిపిస్తుందండి ఈ లొకేషన్. ఈ ట్రిప్ అయితే నాకు చాలా మెమరీస్ అయితే ఇచ్చింది. ఈ లొకేషన్ కి రీచ్ అయిన వెంటనే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ హిస్టరీ ఉంది. ఫ్లాగ్స్ అన్ని కలర్ఫుల్ గా భలే కనిపిస్తున్నాయి దూరం నుంచి అయితే. నేను ఇండియాలో ఉండేటప్పుడు ఇంకా ఏ లొకేషన్స్కి అయితే విజిట్ చేసిన ప్రతి ఒక్కటి మీకు ఎవ్రీ సండే అయితే షేర్ చేస్తానండి. కాబట్టి ఏ స్క్వేర్ ఇన్ లండన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా ఇండియన్ ట్రిప్ సిరీస్ ని కూడా ఫాలో అవ్వండి. బ్యూటిఫుల్ మెమరీస్ అయితే మీతో షేర్ చేస్తానండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ స్క్వేర్ ఇన్ లండన్. Until then, see you next Sunday. Bye bye.